వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. మనం ఈ వీడియో ద్వారా బ్రిటిషర్స్ పై ఝాన్సీ లక్ష్మీబాయి చేసినటువంటి తిరుగుబాటును గురించి తెలుసుకుందాం. మోడర్న్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ మీకు చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో బిట్స్ అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా సిలబస్లో ఇది. సో దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలను తెలుసుకుందాం. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగాల కోసం ఆన్లైన్ క్లాసెస్ని, ఆన్లైన్ ఎగ్జామ్ సిరీస్ని ఐకాన్ ఇండియా అందిస్తూ ఉంది. సో లేట్ చేయకుండా మీరు ఈ ఎగ్జామ్స్ని అలాగే క్లాసెస్ని పొందండి. మనం ఝాన్సీ లక్ష్మీబాయి అని అంటున్నాం. ఝాన్సీ అనేటువంటి ప్రాంతంని బ్రిటిషర్స్ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని స్వాధీనం చేసుకుంటారు. సో ఇలా స్వాధీనం చేసుకోవడం ఝాన్సీ ప్రాంతానికి సంబంధించినటువంటి లక్ష్మీబాయికి నచ్చదు. లక్ష్మీబాయి గారి అసలు పేరు మణికర్ణిక. ఈ ఝాన్సీ అనేటువంటి ప్రాంతాన్ని గంగాధర్ రావు గారు పరిపాలన చేస్తూ ఉండే. వీరికి సంతానం లేని కారణంగా దామోదర్ రావు గారిని వీరు అడాప్ట్ చేసుకుంటారు, దత్తత తీసుకుంటారు. లక్ష్మీబాయి, గంగాధర్ రావు. సో ఇప్పుడు దత్తత తీసుకుంటే రాజ్యానికి సంబంధించినటువంటి హక్కులు దత్తత పుత్రులకి కాదు, బ్రిటిష్ వారికి వెళ్తాయి అని చెప్పేదే రాజ్య సంక్రమణ సిద్ధాంతం. సో ఈ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని బ్రిటిష్ వారు ఝాన్సీ ప్రాంతాన్ని ఆక్రమిస్తారు. ఇదే సమయంలో వివిధ కారణాల చేత బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1857లో సిపాయిల తిరుగుబాటు అనేది ప్రారంభమవుతుంది. సిపాయిల తిరుగుబాటు రావడానికి ప్రధానంగా 4 కారణాలను మాట్లాడుతాం. రాజకీయ కారణాలు, అలాగే ఆర్థిక కారణాలు, వీటితో పాటు సాంఘిక మత కారణాలు, అలాగే వీటన్నింటితో పాటు అత్యంత కీలకమైనటువంటిది సైనిక కారణాలు. సైనికులు బ్రిటిషర్స్కి సంబంధించి భారతదేశం నుంచి చాలా మంది సైన్యంలో పనిచేస్తుండేవారు. ఈ పనిచేస్తున్నటువంటి సైనికులకి సంబంధించి రాయల్ ఎన్ఫీల్డ్ తుపాకులను ఇచ్చి ఇందులో ఆవు కొవ్వు, పంది కొవ్వు వాటితో ఈ బుల్లెట్స్ని లోడ్ చేసేటువంటి, పేల్చేటువంటి అంశాలు ముడిపడి ఉంటాయి. ఇది భారతదేశంలో బ్రిటిష్ వారి సైన్యంలో పనిచేస్తున్నటువంటి భారత సైనికులకి నచ్చదు, ఇందులో ముస్లింలకి కానీ హిందువులకి కానీ. ఇలా సిపాయిల తిరుగుబాటు అనేది వచ్చినప్పుడు ఈ సిపాయిల తిరుగుబాటుకి సంబంధించి నానా సాహెబ్కి సంబంధించి సిపాయిల తిరుగుబాటులో అతను కాన్పూర్ నుంచి తిరుగుబాటుని ముందుకు తీసుకెళ్తాడు. ఇలా ఈ నానా సాహెబ్కి ఒక ప్రధానమైనటువంటి అనుచరుడు ఉంటాడు. ఆయన పేరే తాంతియా తోపే. ఈ తాంతియా తోపే సపోర్ట్ చేసినప్పటికీ కూడా నానా సాహెబ్ బ్రిటిష్ వారి చేతిలో ఓటమి పాలై ఈయన నేపాల్కి పారిపోతాడు. ఆ తర్వాత ఈయన ఝాన్సీ వెళ్ళి లక్ష్మీబాయి గారికి సపోర్ట్ చేసి తాంతియా తోపే గారు లక్ష్మీబాయి గారితో విరోచితంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటారు. అయితే ఈ పోరాటంలో ముందుగా లక్ష్మీబాయి మణికర్ణిక చాలామంది బ్రిటిషర్స్ని చంపివేస్తుంది, ఊచకోతకు వస్తుంది. ఇలా చంపివేసినటువంటి దీనినే జూన్ హత్యాకాండ అని చెప్పేసి బ్రిటిషర్స్ పిలవడం జరిగింది. దీంతో పాటు దీన్ని డిబైన్ బాగ్ హత్యాకాండ అని, అలాగే జోకన్ బాగ్ హత్యాకాండ అని, దీనికే జూన్ హత్యాకాండ అని కూడా పేరు. బ్రిటిషర్స్ని మణికర్ణిక లక్ష్మీబాయి ఝాన్సీలో చంపివేసినటువంటి హత్యాకాండకి పేరేమిటి అని అంటే దీనికే డిబైన్ అని చెప్పేసి, దీన్నే జోకన్ బాగ్ అని చెప్పేసి, దీన్నే జూన్ హత్యాకాండ అని చెప్పేసి పిలుస్తారు అని చెప్పేసి ఆన్సర్ చేయాలి. సో ఇలా ఈ ఝాన్సీ లక్ష్మీ గారు విరోచితంగా పోరాడి బ్రిటిష్ వారిని ఊచకోతకు వస్తున్నటువంటి సమయంలోనే బ్రిటిషర్స్ ఎవరి ఆధ్వర్యంలో సైన్యాలను నడుపుతారు అని అంటే ఈ హ్యూరోజ్ ఆధ్వర్యంలో సైన్యాలను నడుపుతారు. చివరికి ఝాన్సీ లక్ష్మీబాయి గారిని బ్రిటిషర్స్ చంపివేస్తారు. సో ఇలా విరోచితంగా పోరాడినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి గారిని బ్రిటిషర్స్ ఏమని అంటారు అని అంటే భారతదేశపు జోన్ ఆఫ్ ఆర్క్గా అభివర్ణిస్తారు. భారతదేశపు జోన్ ఆఫ్ ఆర్క్ అని ఎవరిని అంటారు అని అంటే మీరు చెప్పాల్సినటువంటి పేరు ఝాన్సీ లక్ష్మీబాయి లేదా మణికర్ణిక అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో జోన్ ఆఫ్ ఆర్క్ అని చెప్పేసి ఎందుకు పిలుస్తారు అని అంటే బ్రిటిషర్స్తో ఈ 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో విరోచితంగా పోరాడినందుకు గాను గుర్తిస్తారు. ఇలా అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో ఇలా ఝాన్సీ లక్ష్మీబాయి గారు
విరోచితంగా పోరాడి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఏం చేస్తారు అని అంటే చివరికి వారి చేతిలో మరణిస్తారు. అలా బ్రిటిషర్స్ 1858 ఏప్రిల్ 13న ఝాన్సీ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటారు. ఆ తర్వాత లక్ష్మీబాయి గారికి సపోర్ట్ చేసినటువంటి తాంతియా తోపేను కూడా ఎప్పుడు అనంటే ఈ ఏప్రిల్ 18న ఈయనను ఉరి తీసి చంపివేస్తారు. అయితే ఈ తాంతియా తోపేను ఏమని పిలుస్తారు భారతదేశ చరిత్రలో అనంటే గొప్ప గెరిల్లా యుద్ధ వీరుడు అని చెప్పేసి పిలుస్తారు. భారతదేశంలో గొప్ప గెరిల్లా యుద్ధ వీరుడు అని ఎవరికి పేరు అని అంటే తాంతియా తోపే అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ మోడర్న్ హిస్టరీకి సంబంధించి ఈ సిపాయిల తిరుగుబాటు, సిపాయిస్ మ్యూట్నీకి సంబంధించినటువంటి అంశాలను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.